ఎంతసేపని ఒకటే సింగిల్ వేరియేషన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు చూడు అన్నం పప్పేనా, అప్పుడప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా ఉండాలి. మళ్ళీ అట్లా అన్నా అని చెప్పి ఎప్పుడు అదే తినకండి. ఫుడ్ విషయాన్ని పక్కన పెడితే ఎక్సర్సైజెస్లో వేరియేషన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ వీడియోలో అందరూ చేయగలిగే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ 5 డిఫరెంట్ వేరియేషన్స్తో పాటు ఆ వేరియేషన్ చేయడం వల్ల ఏ మసిల్ డెవలప్ అవుతుందో కూడా చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్. నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఈ వేరియేషన్స్ ఎందుకంటే బేసిక్గా ఎక్సర్సైజెస్ వల్ల మసిల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన ప్రతిసారి ఆ ప్లేస్లో బాడీ కొత్త మసిల్ ఫైబర్స్ని పెట్టి మసిల్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకటే వేరియేషన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీ చెస్ట్ షేప్ కానీ స్ట్రెంగ్త్ కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది. ఆర్ ఆ పర్టికులర్ మసిల్ కానీ మసిల్ షేప్ కానీ మసిల్ స్ట్రెంగ్త్ కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది. చెస్ట్ పెరగాలి, మంచి షేప్లో రావాలి, ఆర్ ఎనీ పర్టికులర్ మసిల్ పెరగాలి, మంచి షేప్లో రావాలి అంటే వేరియేషన్స్ ఇంక్లూడ్ చేయడం కంపల్సరీ. జస్ట్ ఈ పుషప్ వేరియేషన్స్ చూడగానే అర్థమైపోతున్నాయని అనుకోకండి. కొన్ని టెక్నిక్స్ ఎవరైనా చూసి చెప్తే కానీ అర్థం కాదు. అందుకే నీట్గా అండ్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఏ వేరియేషన్ వల్ల ఏ మసిల్ పైన టార్గెట్ అవుతుంది, ఏ మసిల్ డెవలప్ అవుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రిస్ట్ పెయిన్, ఎల్బో పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వద్దు మనకు. ఫస్ట్ వేరియేషన్ స్టాండర్డ్ పుషప్. స్టాండర్డ్ పుషప్ అంటే ఇది ఒక మిలిటరీ స్టాండర్డ్ లాగా. దీంట్లో మీరు ఫస్ట్ హ్యాండ్స్ ఫ్లోర్ మీద పెట్టినప్పుడు షోల్డర్ విడ్త్ డిస్టెన్స్లో పెట్టాలి. షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ అంటే మీ షోల్డర్ ఎక్కడైతే ఉంటుందో జస్ట్ దాని కిందే హ్యాండ్స్ పెట్టి మీ హెడ్ టు టో వన్ సింగిల్ స్ట్రైట్ లైన్లో పెట్టిన తర్వాత మీ తలని ముందుకి అండ్ కిందికి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ పొజిషన్ నుండి మళ్ళీ ఫ్లోర్ని ప్రెస్ చేసి వన్ సింగిల్ స్ట్రైట్ లైన్లో పైకి రావాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే మసిల్స్ చెస్ట్, ట్రైసెప్, షోల్డర్స్, అప్పర్ బ్యాక్ కంప్లీట్గా ఈవెన్గా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వైడర్ పుషప్. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మన హ్యాండ్స్ ప్లేస్మెంట్ ద్వారా ఒక్కొక్క హ్యాండ్ ప్లేస్మెంట్కి ఒక్కొక్క వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఈ వైడర్ పుషప్లో ఫస్ట్ మన స్టాండర్డ్ షోల్డర్ విత్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్స్ జస్ట్ షోల్డర్ కింద ఎప్పుడైతే పెడతామో అక్కడ నుంచి ఈ డిస్టెన్స్తో మీ హ్యాండ్స్ని బయటికి మూవ్ చేయాలి. అప్పుడు వైడర్ దాన్ షోల్డర్ విడ్త్ అవుతుంది. మళ్ళీ సేమ్ స్టాండ్స్లో ఈ మూవ్మెంట్లో ఏం చేంజ్ లేదు. సేమ్ థింగ్, మీ తలని ముందుకు తీసుకొచ్చి కిందికి తీసుకొని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ముందుకి అండ్ కిందికి మాత్రమే చేయాలి. ఓన్లీ కిందికి ఎప్పుడు చేయకూడదు. ఓన్లీ కిందికి చేయడం వల్ల ఈ షోల్డర్స్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది. అస్సలు అవసరమే లేదు ఆ వేరియేషన్లో. వైడర్ పుషప్ చేయడం వల్ల మీ చెస్ట్ అండ్ అప్పర్ బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ నారో పుషప్. ముందు షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ బయటకు పెట్టాం కదా, ఇప్పుడు షోల్డర్ విడ్త్ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ లోపల పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ జాయిన్ చేసి ఈ హ్యాండ్ ప్లేస్మెంట్ని మీ చెస్ట్ పైకి తీసుకొని రావాలి. అంటే ఒకవేళ మీరు కిందికి చూస్తే మీ చెస్ట్ కిందే ఈ హ్యాండ్స్ ప్లేస్మెంట్ ఉండాలి. మళ్ళీ సేమ్ స్టాండ్స్, తల ముందుకి అండ్ కిందికి, బాడీ వన్ సింగిల్ స్ట్రైట్ లైన్ ఆల్మోస్ట్ కింది వరకు వచ్చి ఇక్కడ నుండి ఫ్లోర్ని ప్రెస్ చేసి పైకి రావాలి. దీంట్లో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యే మసిల్స్ ట్రైసెప్. షోల్డర్స్, చెస్ట్, బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, కానీ మేజర్గా ట్రైసెప్. నెక్స్ట్ వేరియేషన్ హిందూ పుషప్. ఎస్, మన వాళ్ళు కనిపెట్టిందే. ఇది అన్నిటికన్నా చాలా చాలా ఎఫెక్టివ్ వేరియేషన్. దీంట్లో స్టాండర్డ్ పుషప్లో ఎట్లయితే మన స్టాండ్స్ ఉంటుందో, హ్యాండ్స్ ప్లేస్మెంట్, ఫీట్ ప్లేస్మెంట్, అప్పర్ బాడీ టో ఒకటే స్ట్రైట్ లైన్లో పెట్టిన తర్వాత మీ వెయిస్ట్ని, మీ నడుముని వెనకకు పంపించాలి స్లోగా. ఎంత వెనకకు పంపించాలి అంటే ఒకవేళ ఇట్లా చూసుకుంటే మీ హ్యాండ్స్ ముందుండాలి. మీ హ్యాండ్స్ మీ తల కన్నా ముందుండాలి. ఇది మీ స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుండి మీ తలని ఇట్లా స్కూప్ చేసి ఫ్లోర్కి దగ్గరగా తీసుకెళ్ళి ఎప్పుడైతే మీ తల మీ హ్యాండ్స్ని దాటుతుందో అక్కడ ప్రెస్ చేసి అప్పర్ బ్యాక్ని ఇట్లా అని ఆర్చ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే మసిల్స్ని బ్రేక్ చేద్దాం. మీరు ఎప్పుడైతే ఇట్లా అని స్కూప్ చేసుకుంటూ కిందికి వస్తారో మీకు ఇన్వాల్వ్ అయ్యే మసిల్స్ షోల్డర్స్. ఎప్పుడైతే తల హ్యాండ్స్ని క్రాస్ చేసి మీరు ప్రెస్ చేస్తారో చెస్ట్ అండ్ ట్రైసెప్. ఎప్పుడైతే ఆర్చ్ చేస్తారో మీకు ఇన్వాల్వ్ అయ్యేది అప్పర్ బ్యాక్. నెక్స్ట్ వేరియేషన్ పుషప్ 21. ఎస్, 21 అంటే 21 రెపిటేషన్స్. ఈ ఒక్క సెట్లో మీరు 21 రెపిటేషన్స్ చేయాలి. ఎన్ని సెట్లు చేస్తే అన్ని 21 రెపిటేషన్స్ అని.
దీంట్లో మీ స్టార్టింగ్ పొజిషన్ సేమ్ స్టాండర్డ్ పుషప్ స్టాండ్స్, షోల్డర్ విత్ డిస్టెన్స్ హ్యాండ్స్ అంటే రైట్ బిలో యువర్ షోల్డర్స్. ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ మీ అప్పర్ బాడీ టు లోవర్ బాడీని ఓన్లీ అప్పర్ హాఫే తేవాలి. అంటే స్టార్టింగ్ పొజిషన్ హై నుండి మిడిల్ వరకు ఈ 7 రెపిటేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్లోర్కి దగ్గర నుండి మళ్ళీ మిడిల్ ఏరియా వరకు ఈ అప్పర్ హాఫ్ 7, ఈ లోవర్ హాఫ్ 7, మళ్ళీ కంప్లీట్గా ఫ్లోర్ నుండి స్టార్ట్ చేసి కంప్లీట్గా పైకి వెళ్ళడం ఈ 7. సో అప్పర్ 7, లోవర్ 7, కంప్లీట్ 7, 21 రెపిటేషన్స్. దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవి అన్ని మసిల్స్, షోల్డర్స్, ట్రైసెప్, చెస్ట్, బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది చెస్ట్ అండ్ ట్రైసెప్. ఫర్ సపోజ్ ఒకటే వేరియేషన్ చూస్ చేసుకుంటే 4 sets 10 to 12 రెపిటేషన్స్. ఒకవేళ అన్ని వేరియేషన్స్ నచ్చితే 3 sets 10 to 12 రెపిటేషన్స్. ఒక్కటి చేస్తారా, అన్నీ చేస్తారా? ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంట్లో రోజు కనిపించే వస్తువులతో బైసెప్, ట్రైసెప్ ఎక్సర్సైజెస్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వేరియేషన్స్తో ఎట్లా చేయాలో ఈ వీడియోలో చెప్పిన. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Okay people, this is Rohit signing off.